2001లో జలదృశ్యం వేదికగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని ప్రారంభించడం, ఆ తర్వాత కృష్ణా జలాల అంశం మీదనే తొలి బహిరంగ సభని నల్గొండలో నిర్వహించడం, ఆ తర్వాత సుదీర్ఘ పోరాటం, తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు 2014లో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఆ తర్వాత టీఆర్ఎస్ అధికారంలో రావడం, మళ్ళీ ఇప్పుడు తిరిగి 23 ఏళ్ల తర్వాత 2024లో ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ అదే నల్గొండ వేదికగా ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మళ్ళీ అదే కృష్ణా జలాల అంశం ప్రాతిపదికన ఇప్పుడు సభ నిర్వహించబోతున్నారు. కేఆర్ఎంబీ అనేటువంటి ఇష్యూ ప్రాతిపదికన మళ్ళీ రీస్టార్ట్ అవుతోందా ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేటువంటి వ్యవహారం అన్నది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. వెల్లనాయ్ గారు, మీరు ఆ మొత్తం ఈ సంఘటనలన్నిటికీ సాక్షి మీరు కూడా ఆ మొత్తం ఘటనలన్నిటికీ. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే కృష్ణా జలాలు, అదే కేఆర్ఎంబీ మీరు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇప్పుడు మోసం చేస్తున్నారన్నది కేఆర్ఎస్ తీసుకుంటున్నటువంటి నినాదం. ఎస్, టీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ప్రజా ఉద్యమాల పునాదుల ప్రాతిపాదిక మీద నీళ్ళు అనేటటువంటి అంశం ప్రధానమైనటువంటి అంశంగా ఉద్యమంలో పనిచేసింది, మీకు తెలుసు. అందులో కృష్ణా జలాలకు సంబంధించినటువంటి చర్చ, అప్పుడు పోతిరెడ్డిపాడు నుంచి ఎట్లా మనకు అన్యాయం జరిగింది, కృష్ణా జలాలు ఎట్లా తరలిపోతున్నాయి, ఈవెన్ నాగార్జున సాగర్ నుంచి రావాల్సినటువంటి 132 టీఎంసీలను నీళ్లు తెలంగాణకు రాకుంటే ఎట్లా నష్టం జరుగుతుంది అనేటటువంటిది చాలా రకాల చర్చలు చేసినాం. తెలంగాణ రాష్ట్ర సమితి తన పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం కృష్ణా జలాల ఉద్యమాన్ని వాడుకున్నటువంటి మాట వాస్తవం. కానీ ఈ 23 ఏళ్లలో జరిగినటువంటి పరిణామం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయ్యారు, 9.5 సంవత్సరాలు పాలించిండ్రు. ఆ కృష్ణా నది మీద ఉన్న 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కూడా నేను కేఆర్ఎంపీ పరిధిలోకి మన ప్రాజెక్టులు పోకుండా కాపాడాను, కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి 4 రోజులు కూడా కాకముందే కేఆర్ఎంపీ పరిధిలోకి మన ప్రాజెక్టులు ఇచ్చేసి మన జుట్టు తీసుకెళ్లి కేంద్రం చేతిలో పెట్టింది. ఇది కదా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వ ఆరోపణ, రేపు సభలో చెప్పబోయే మాట కూడా అదే. వాళ్ళకు ఏం పొలిటికల్ మురళి గారు, వాళ్ళు కంప్లీట్ జనం అసహించుకొని దూరం పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ నల్గొండ జిల్లాలో వాళ్ళ పరిస్థితి ఏందో చూసినాం మనం. వాళ్ళు 9.5 సంవత్సరాలుగా ఉండి ఒక్క ప్రాజెక్టును, పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేయనటువంటి ఆయన ఏం ముఖం పెట్టుకొని పోతాడు? నల్గొండ జిల్లాలో ఇచ్చినటువంటి ఒక్క హామీని అమలు చేయనటువంటి ముఖ్యమంత్రి. ఇప్పుడు నాగార్జున సాగర్ బై ఎలక్షన్లో ఆయన మాట్లాడిన విషయాలు మనం విన్నాం, హుజూర్ నగర్ బై ఎలక్షన్లో ఆయన మాట్లాడినటువంటి విషయం మనం విన్నాం. మొన్న జరిగినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్లో ఆయన మాట్లాడినటువంటి మాటల్ని మనం విన్నాము. నల్గొండ జిల్లా ప్రజలకు వాడు స్తూపాలు కట్టించేసినట్టుగా ఆ పైలాన్లు కట్టించేసి ఇనాగ్రేట్ చేసి వచ్చిండే తప్ప ప్రజలకు చేసింది ఏందో ఆ 9.5 సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి జరగబోయే అన్యాయం గురించి ఈ రోజు కేసీఆర్ మాట్లాడబోతున్నాడు ఉంది కదా. నంబర్ 1 రాష్ట్రానికే జరగబోయే అన్యాయం గురించి కేసీఆర్ మాట్లాడబోతున్నాడు అని ఎందుకు అనుకోకూడదు? రాష్ట్రానికి అన్యాయం చేసిందే ఆయన. ఇప్పుడు కృష్ణానది నీళ్లను ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పిందే ఆయన. ఆ కృష్ణానది నీళ్లు ఆంధ్రప్రదేశ్ తోడుకోపోయేటట్టు జగన్మోహన్ రెడ్డికి దగ్గరుండి బిర్యానీ తినిపించి సహకరించిందే ఆయన. కాబట్టి ఇవాళ ఆయన ఏ ముఖం పెట్టుకొని పోయి చెప్తాడు అన్యాయం జరిగిందనేది? ఇవాళ విభజన చట్టంలో ఉన్నటువంటి కృష్ణా రివర్స్ బోర్డు ఏదైతే బోర్డును ఏర్పాటు చేసుకున్నావో దానికి ఆయన ఇయ్యలేదు, మేము కూడా ఇయ్యము అని చెప్తున్నాం చాలా స్పష్టంగా. గత బడ్జెట్లో 200 కోట్లు కేటాయించింది వాళ్ళు, 200 కోట్లు కేటాయించి దానికి అప్పచెప్తామని చెప్పి ఒప్పందం చేసుకున్నది వాళ్ళు. కానీ ఇవాళ ఈ సమస్యలు నీటి పంపకాల ఇష్యూ తేలకుండా ఇవాళ వీళ్ళు 299 టీఎంసీలకు వాళ్ళు ఒప్పుకున్నారు. మా ముఖ్యమంత్రి గారు మేము ఒప్పుకోమని చెప్తా ఉన్నారు. మొత్తం 5 రాష్ట్రాలు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల సమావేశం పెట్టండి, తెలంగాణ వాటాను తేల్చినాక కానీ దీని మీద ఒక నదిని ఆ బోర్డు కప్పచెప్పే విషయంలో ఒక చర్చ జరుగుతాం అనేటటువంటి మాటను చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సంబంధించినటువంటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది.